ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. చాలామంది ఏమనుకుంటారంటే ప్రాపంచిక విషయములందు ఆసక్తి పెరిగితే, వస్తు విషయాలను సేకరిస్తే ఇంద్రియ సుఖాలు అనుభవించవచ్చునన్న భావన చాలామందికి మాయలో ఉండి తీరుతుంది. అది ఉంటే బాగుండను, ఇది ఉంటే బాగుండను, ఈ ప్రదేశం బాగుంటుందను, ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకుని నిలిచి ఉంటే ప్రశాంతత, సుఖము, ఆనందము ఉంటుందని చాలామంది పరిసరాలు మార్చి ఆయా ప్రదేశాలలో నివాసాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆ విధంగా చేయటం వల్ల ఉపయోగం ఏమిటి అంటారు మహర్షుల వారు. మనస్సుని బయటికి రాకుండా దాని మూలల్లో ఉంచు. ప్రదేశాలను మార్చి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కూడా నీవు ఆత్మవే. ఇప్పుడు కూడా నీవు అనంతమైన అపారమైన శాంతి స్వరూపానివి. సుఖప్రదం కలిగి ఉన్నది. దాన్ని పక్కకు పెట్టి నీవు ప్రపంచంలో ఏదో పొందాలని, సంపాదించాలని తిరుగుతున్నావు. కనుక ఆ తిరిగేది ఎవరో చూడు, అట్టివాడు ఉన్నాడేమో చూడు. ఈ అసంతృప్తికి కారణమేమిటో వెతుకు. నీవు దేహాత్మబుద్ధితో చూస్తున్నావు. నీ అహంకారము, నీ వ్యక్తిత్వము ఉన్నదేమో కాస్త చూడు. లేనిది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఎవరు మాత్రమే ఏం చెయ్యగలరు? అది లేదని గుర్తించు. ఉన్నది ఆనంద స్వరూపమే. ఇట్ ఈస్ ది ఓన్లీ ఎటర్నల్ బ్లిస్. దట్ ఈజ్ యువర్ నేచర్ అని ఎంత చెప్పినా దేహాత్మ బుద్ధితో జగత్తు సత్యమని, జగత్తులో సుఖదుఖాలు ఉన్నాయని, ముఖ్యంగా ఇంద్రియ వ్యాపారములు సుఖప్రదాన్ని చేకూరుస్తాయని నీవు అనుకుంటున్నది. ఏది కొత్తగా సంపాదించేది కాదు నాయన. నీవు ఆనందానికి దూరం అన్నదే ఒక అజ్ఞానం. అది దాన్ని త్యజించు. ఆ అజ్ఞానం ఎవరికో చూడు. నాకు నేనంటావు. ఆ అంతఃకరణ, ఆ అహంకరణ, ఆ అజ్ఞానము, ఆ దేహాత్మ బుద్ధి ఒక్కసారి దాని మూలాన్ని వెతుకు. అది ఉంటే కదా నీకు కనపడటానికి. లేనిది ఎలా కనపడుతుంది? ఉనికి లేని దాన్ని నీవు ఎంత వెతికినా అది ఉండదు కదా. ఉనికి ఉన్నదాన్ని నీవు వెతకక్కర్లే. స్వయం ప్రకాశమై నేను ఉన్నానని అది చెబుతూనే ఉన్నది. అంతవరకు దేనికి? సర్పరజ్జు భయభ్రాంతిలో నీవు భయపడ్డావు. తాడు అని తెలియదు, పాము భయం కలిగింది పూర్వస్మృతుల వల్ల. అక్కడ ఏం వెతుకుతున్నావు? తాడుని కాదు, పావుని వెతుకుతున్నావు. లేని పావుని వెతుకుతున్నావు. చివరికి ఏమైంది? ఎక్కడైతే పాము భయం కలిగిందో అక్కడే తాడు ప్రత్యక్షమైంది కదా. నీవు పొరపాటు పడ్డానని అప్పటికప్పుడే తేలిపోయింది కదా. తాడును చూడంగానే పాము భయం అదృశ్యమైంది కదా. ఇక్కడ కూడా దేహాత్మబుద్ధిని కలిగించే మాయా నేను ఉన్నదేమో చూడు. దాని మూలం ఎక్కడా ఉండదు.
ఆత్మ నుంచి అజ్ఞానము రాలేదు. ఆత్మ తనకు తానే ఉన్నది. అదే నేను ఉన్నాను అన్న అహం స్ఫురణ. ఆ స్ఫురణ దేనితోనూ కలవదు. అది అన్నడు జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. కాబట్టి చెప్పుకోవటానికి ఆత్మ యొక్క విస్తరణే ఈ జగత్తు. ఎంత ఉన్నా ఆత్మని విడిచి ఉన్నదా ఈ జీవుడు జగత్తు ఈశ్వర భావనలు? లేవు కదా. ఆలోచనలు తల ఎత్తుతూ ఉన్నాయంటే మరి ఆత్మని విడిచి ఉన్నదా? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సముద్రంలో ఎన్నో అలలు ఊవెత్తున ఆకాశమెత్తు ఎగిరి పడ్డప్పటికీ సముద్రాన్ని విడిచి ఉందే అది? లేదు కదా. అల రావటం సముద్రంలోనే, అల చితికిపోయి సముద్రంగా మారటము సముద్రంలోనే కదా. సముద్రాన్ని విడిచి నురుగు కానీ అల కానీ బుడగ కానీ మరి ఉన్నదా? లేదు కదా. మరి అది బాగా అర్థమైనప్పుడు నీ సహజత్వము నీకెందుకు తెలియదు? దానికి అవరోధం ఏమిటి? ఇదిగో ఈ దేహాత్మ బుద్ధి అవరోధము, అంతకంటే ఏదీ లేదు. అది బయటకు వచ్చింది అంటే అన్నీ అనర్థాలే. సత్యమా తెలుసుకోలేదు. అసత్యమైంది అనిత్యమైన వాటిని సత్యంగా భావిస్తుంది. ఆ భావశూన్య స్థితికి వెళ్ళమంటే వెళ్ళదు. తాను దేహం వదిలితే తనకు ఉనికి లేదని అనుకుంటుంది. నిజానికి కొంచెం విచారిస్తే దేహము లేకనే నీవున్నావు కదా సుషుప్తావస్థలో. అక్కడ నీ దేహం ఏమైంది? నువ్వు చూసే జగత్తేమైంది? ఈ సంసారం ఏమైంది? మరి ఇవన్నీ కూడా మాయాజనితమే కదా, మనోకల్పితమే కదా. విచారిస్తే మనస్సే లేదు, విచారిస్తే అహంకారమే లేదు, విచారిస్తే వ్యక్తిత్వమే తల ఎత్తలేదు. ఉన్నది అహం స్ఫురణే. అది జ్ఞాన వృత్తి చేత తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో అనంతంగా ప్రకాశిస్తుంది. ఆత్మే నీ సహజత్వము. దేహాత్మ బుద్ధి దాని మీద ఆపాదించినటువంటి నామరూపాత్మకములైన మాయాజనితములు అవి అదిగో ఆ తెర మీద పడే దృశ్యము లాంటివి. దృశ్యాలు అసత్యము కాబట్టి కనపడిపోతాయి. ఇక్కడ కూడా జీవుడు జగత్తు ఈశ్వరుడు ఇతరులు సంసారము ఇవన్నీ ఉనికి లేని మానసిక ధోరణులే తప్ప సత్యము కాదుగా. అవి అదృశ్యమైపోతాయిగా. కనపడిపోయేది పుట్టి పెరిగి నశించేది సత్యం ఎట్లా అవుతుంది? అందుకనే ఆదిశంకరులు సత్యము అంటే ఏ మార్పు లేకుండా సర్వకాల సర్వావస్థల యందు ఒకే రీతిగా ఉన్నది. అది ఆత్మ ఒకటి మాత్రమే. మిగిలినవన్నీ కనపడిపోతాయి, పరిణామశీలత కలిగి ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఏంటి? కనుక కనపడి అదృశ్యమయ్యేవి ఏది సత్యము కాదు. వాటికి ఉనికి లేదు. ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యమై నిత్యమై ఏకమై అనంతమై అహంస్మరణగా ప్రకాశిస్తున్నది. ఊరక ఉండుటే శ్రేయస్కరము.